నార్మల్లీ ఒక బేబీ జెండర్ని డిస్క్రైబ్ చేయడానికి 9 months పడుతుంది. అంటే ఒక మదర్ కన్సీవ్ అయ్యి బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీ యొక్క జెండర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో 20 to 25 years వరకు క్లారిటీ లేకుండా పోతుంది. వాడు ఏ జెండర్ని చూస్ చేసుకుంటాడో వాడికే తెలియదు. వెల్కమ్ టు ది మోస్ట్ యంగ్ అండ్ ఎలర్జెటిక్ జనరేషన్ ఎవర్, సో కాల్డ్ జెన్జీస్. ఈ వీడియో నీకోసమే. ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పిన కంటెంట్ని పట్టుకొని కొందరు కమెంట్ సెక్షన్లోకి వచ్చేస్తారు. జెండర్ ఈజ్ వెరీ పర్సనల్, నువ్వు ఒక జెండర్ని పట్టుకొని వాళ్ళని ఎట్లా జడ్జ్ చేస్తావు అని చెప్పేసి. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. జెండర్ ఈజ్ వెరీ పర్సనల్. కానీ మొగలు పెళ్లి చేసుకొని సోషల్ మీడియాలో సంసారం చేసుకుంటా పక్కనుండి పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు పర్సనల్, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే జెన్జీస్, అసలు మీ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. మీకా ఒళ్ళొంచి పని చేయడం అస్సలు చేత కాదు. సారీ, తెలియదు వీళ్ళకి. అసలు ఒళ్ళొంచి ఎట్లా పని చేయాలో కూడా తెలియదు వీళ్ళకి. అండ్ వీళ్ళకి టాలెంట్ అంటారా? ఉంది, చాలా టాలెంట్ ఉంది. ఎక్కడ తెలుసా? ఒక్క నిమిషం చెప్తా. సిచ్యువేషన్షిప్, సాఫ్ట్ లాంచ్, హార్డ్ లాంచ్, రిజ్, బెంచింగ్, గోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్, కుషనింగ్. అసలు ఏంటివ్రా ఇవి? అసలు ఏం పదాలు ఇవి? పదాలా లేకపోతే కొత్త డిక్షనరీలో కూడా ఉండవు కదరా ఇన్నిగానం పదాలు. కానీ జెన్జీస్ ఒక్క మ్యాటర్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. అరే, బూతులను కూడా బ్యూటిఫై చేసి ట్రెండ్ చేస్తున్నారు కదరా. హే జెన్జీస్, మీకే తెలియని ఒక కొత్త టర్మినాలజీ మీకు చెప్తా. ఇట్స్ కాల్డ్ తెంజికు. దమ్ముంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా నెక్స్ట్ 30 secondsలో దాని గురించి చెప్పండి, ఒప్పుకుంటా మీకు కూడా నాలెడ్జ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే దీని గురించి ఈ వీడియో మిడిల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అరే, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మోస్ట్ ఆఫ్ ద జెన్జీస్ ఆర్ జాబ్లెస్ అండ్ వాళ్ళు ఖాళీగా టైంపాస్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు దే ఆర్ సేయింగ్ యాజ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్యాషన్. ఏంటి ఆ ప్యాషన్? ఇలాంటి చెత్తని ట్రెండ్ చేయడం. ఈ జెన్జీస్కి జాబ్స్ రావడం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హైరింగ్ మేనేజర్స్ అండ్ కంపెనీస్ ఆర్ నాట్ రెడీ టు హైర్ జెన్జీస్. ఎందుకు అని అంటే వీళ్ళకి వర్క్ ఎథిక్స్ తెలియదు, వర్క్ స్పేస్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అండ్ సీనియర్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ఇలాంటి కేసెస్లో మీకు జాబ్స్ ఎందుకు వస్తాయి? సరే, ఓకే, జాబ్స్ అనేటివి మాకే సెట్ అయితే, మా ఓల్డ్ జనరేషన్కి సెట్ అయితే మేమే గొర్రెలాగా పనిచేస్తామని అనుకుందాం. ఓకే, పక్కన పెట్టు. సరే, మీకు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే కెపాసిటీ అన్న ఉందా అంటే అది కూడా లేదు కదా. ఏం స్కిల్స్ ఉన్నాయి? ఏం ఇన్వెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడమా? అరే, సోషల్ మీడియా అంటే ఒకటి గుర్తొచ్చింది. అక్కడ చైనా అండ్ యూఎస్ఏ ChatGPT అండ్ DeepSeek అనే ఒక అడ్వాన్స్డ్ ఏఐస్ని డెవలప్ చేస్తుంటే మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఆమెను తీసుకొచ్చి సోషల్ మీడియాలో సెలబ్రిటీని చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆమెకు మూవీస్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ జెన్జీస్ వల్ల సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్గా తయారైందంటే నెలకి ఒక కొత్త సెలబ్రిటీ పుట్టుకొస్తున్నారు. వీళ్ళు తయారు చేస్తున్నారు. అరే, ఇదే పనిగా పెట్టుకొని నన్ను కూడా ఫేమస్ చేసేయండి రా, మీ పేరు చెప్పుకుంటా. తెలుసో తెలీదో జపాన్ వాళ్ళు ఇండియాని ఒక టర్మినాలజీతో పిలిచేవాళ్ళు. ఇట్ ఈస్ కాల్డ్ తెంజికు. తెంజికు అని అంటే ద ల్యాండ్ ఆఫ్ హెవెన్స్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ రిచ్ హిస్టారిక్ కల్చర్. వెన్ ఐ సే అబౌట్ హిస్టారిక్ కల్చర్, ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ ట్రెడిషన్. అండ్ కొన్ని కంట్రీస్లో ఇప్పటికీ ఇండియన్ డ్రెస్సింగ్ అనేది చాలా ఫేమస్. సో అలాంటి ఫేమస్ ట్రెడిషన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాము? మొగోళ్ళు ఆడోళ్ళ బట్టలు వేసుకుంటున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళ బట్టలు వేసుకుంటున్నారు. బట్టలేంది, జెండర్లే మార్చుకుంటున్నారు ఫేమస్ అయిపోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో. వీళ్ళ షో ఆఫ్ సోషల్ మీడియాలో ఎట్లుంటుంది అని అంటే జేబులో 10 రూపాయలు ఉండవు, తిప్పి కొడితే కానీ వీళ్ళకి ఛాయ్ తాగానికి స్టార్బక్స్ కావాలి. అరే, మీకు తెలుసో తెలియదో మా జనరేషన్ వాళ్ళు కొందరు ఇప్పటి వరకు స్టార్బక్స్ కెఫే లోపలికి అడుగు కూడా పెట్టలేదురా. I'm really sorry to say this. In today's generation, losing virginity became very common. And ఈ సెక్షువల్ టాపిక్స్ గురించి చాలా పబ్లిక్గా మాట్లాడుకుంటున్నారు. ఐ అగ్రీ, దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. కానీ కొంచెం ఓవర్ అనిపిస్తలేదా మీకు? So what I mean to say is there are some things called financial stability, emotional attachments, ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇలాంటి చాలా థింగ్స్కి ఈ జెన్జీ కిడ్స్ అనేటి వాళ్ళు చాలా దూరం అయిపోతున్నారు. సో డ్యూ టు దిస్ వాళ్ళకి రిలేషన్షిప్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడం లేదు, ఒక హ్యూమన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడం లేదు, అండ్ వాళ్ళ ఫ్యూచర్ పైన వాళ్ళకే క్లారిటీ లేకుండా పోతుంది. సో పేరెంట్స్, you're doing really a great job. You are working really hard. మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పేసి. సో సమ్వేర్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ఆర్ ఎల్స్ మీరు వేరే పనుల్లో బిజీ ఉండడం వల్ల డ్యూ టు ల్యాక్ ఆఫ్ గైడెన్స్ అండ్ ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ యువర్ కిడ్స్ వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, మీ పిల్లలకి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్తో పాటు ఇండియన్ కల్చర్ గురించి నేర్పించండి, విలేజెస్ గురించి నేర్పించండి, అండ్ విలేజెస్లో ఉండే రిలేషన్షిప్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్పించండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మింగ్ నేర్పించండి.
ఎస్పెషల్లీ ఫార్మింగ్ గురించి ఎందుకన్నా అనంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లోనే జాబ్స్ పైన గ్యారంటీ లేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా జాబ్స్ పైన డిపెండ్ అయి ఉండాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సర్వైవ్. సో బై మిస్టేక్గా ఫ్యూచర్లో జాబ్ పోయినా సరే ఆర్ఎల్స్ జాబ్ దొరకకపోయినా సరే వాళ్ళు ఇండిపెండెంట్గా ఫార్మింగ్ చేసిన బతికే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఈ వీడియోలో నేను కొంచెం హార్ష్గా మాట్లాడినా ఇన్ ద బిగినింగ్ బికాజ్ మీకు రియాలిటీ తెలియాలి అని చెప్పేసి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ అందరి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.